ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్ యాజ్ యు ఆర్ లుకింగ్ అన్ టు గాడ్. దేవుని వైపు మీరు చూస్తున్నారు కాబట్టి దేవుడు అన్ని విషయాల్లో మిమ్మల్ని దీవించునుగా అని ప్రకటిస్తున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాలకు కావాల్సిన ప్రోత్సాహాన్ని బైబిల్ నుంచి మనం పొందుకుంటున్నాం. ద బైబిల్ ఈజ్ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఎ కాంక్రీట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చిన గొప్ప ప్రత్యక్షత పరిశుద్ధ గ్రంథం. చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఏంటంటే చాలాసార్లు చదివేశామండి, లేకపోతే అందులో నూతనత్వం ఏముందండి అని చాలామంది ప్రశ్నిస్తారు. కానీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ రిఫ్రెషింగ్ వర్డ్. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవడం వలన ఆధ్యాత్మికంగా బలపడతాం. అన్ని సమస్యలకు పరిష్కారం దేవుని వాక్యంలో మనకు లభిస్తూ ఉంది. ఇకపోతే ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లో మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కూడా ఒక వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. Psalm 126 and verse 2. కీర్తన గ్రంథం 126వ కీర్తన 2వ వచనాన్ని ఈరోజు వాగ్దానంగా చదువుకుందాం. మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకొనిరి. ద లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ దెమ్. అన్యజనులు చెప్పుకుంటున్నారంట కొన్ని విషయాలు దేవుని ప్రజలను చూసి. ఒకళ్ళు ఇంతవరకు చాలామంది నిన్ను చూసి రకరకాలుగా చెప్పుకున్నారేమో. ఏమని? వీరు దేవుని బిడ్డలే కానీ వీరిలో ఇంకా భక్తిహీనత పోలేదండి, వీరు దేవుని బిడ్డలని పిలిపించుకుంటున్నారే కానీ కోపం, స్వార్థం ఇంకా వదిలిపెట్టలేదండి, వీరు క్రైస్తవులని పిలువబడుతున్నారే కానీ దేవునికి మహిమకరంగా జీవించట్లేదండి అని బహుశా అన్ని జనులు నీ జీవితాన్ని చూసి చెప్పుకున్నారేమో. కానీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ నీ జీవితంలోకి రావడం వలన, ఒక రూపాంతర అనుభవంలోనికి నువ్వు రావడం వలన ఎవరైతే నీ గురించి తప్పుగా మాట్లాడుకున్నారో, ఎవరైతే నీ గురించి హేళనగా మాట్లాడారో వారే నిన్ను గూర్చి ఈ విధంగా మాట్లాడబోతున్నారు. దేవుడు వీరి పట్ల గొప్ప కార్యములు చేసెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. డు యు నో దాట్? నీకు తెలుసా నీ దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడని? ఆయన సమస్త సృష్టిని కలుగు చేసిన సర్వశక్తిమంతుడైన దేవుడు. సర్వేశ్వరుడైన దేవునికి అసాధ్యము ఏదీ లేదు. అలాంటి గొప్ప దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తే అవి గొప్పగానే ఉంటాయి. గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. ఈరోజు నీ స్థితిలో నేనున్నాను అంటే, ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్త ప్రకటించగలుగుతున్నానంటే దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు. మీలో చాలామంది సాక్ష్యం చెప్పగలరు, అవును వెస్లీ గారు, మా జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడని. ఆయన గొప్పవాడు కాబట్టి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. 2023 సంవత్సరానికి, నూతన సంవత్సరానికి ఒక పాటను రాయడానికి ప్రభువు నాకు సహాయం చేశారు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, ఎన్నెన్నో మేళ్ళని చేశాడనే ఆ పాట మీలో చాలామంది వినుంటారు. మన బ్రతుకుల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఎప్పుడూ సామర్థ్యం కలిగిన వాడే. అయితే నువ్వు నేను గొప్ప దేవునికి మన జీవితాలు సమర్పించామా? ఇది ప్రశ్న. హ్యావ్ యూ సబ్మిటెడ్ యువర్ లైఫ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గ్రేట్ గాడ్? దట్స్ ద క్వశ్చన్. ఈరోజు ప్రశ్న అదే. గొప్ప దేవుడిని దేవుని చేతులకి నీ జీవితాన్ని సమర్పించావా? ఎప్పుడైతే అలాంటి అనుభవం మనం కలిగి ఉంటామో మన నాలుక ఆనంద గానంతో నింపబడి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే చెరలో ఉన్నప్పుడు మనకు సంతోషం లేదు, చెర జీవితంలో ఆనందం లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు చెర నుండి మనల్ని విడుదల చేశాడో మనందరం ఒక కలగనని వారి వలె ఉన్నాం. మన నోటి నిండా నవ్వు ఉండేను. వాస్తవానికి ఈ కీర్తన దావీదు మహారాజు రాసి ఉండొచ్చు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. దావీదు భక్తుడు రాశాడని. అబ్షాలోము యొక్క కుట్ర నుండి దావీదు విడుదల పొందిన తర్వాత దేవుని సన్నిధిలో దావీదు కీర్తన రచించి ఉండొచ్చు. అయితే ఆ తర్వాత కాలంలో ఈ కీర్తనను దేవుని ప్రజలు తమ యాత్రలు చేసేటప్పుడు వాడుకున్నారు. అంటే ఎప్పుడో రాయబడిన కీర్తన ఆ తర్వాత మరొక శ్రేష్టమైన అర్థాన్ని కూడా వారు ఆలోచన చేస్తూ, మరొక శ్రేష్టమైన అనుభవాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించారు. దేవుని ప్రజలను చెర నుండి విడుదల చేశాడు. బబులోను చెరకు దేవుని బిడ్డలు అప్పగించబడినప్పుడు 70 సంవత్సరాలు దుఃఖము, వేదన, నిట్టూర్పు వారికి ఉంది. కన్నీళ్లు కార్చారు. కానీ దేవుడు తన వాగ్దానం చేసినట్టుగానే 70 సంవత్సరాల తర్వాత వారికి విడుదల ఇచ్చాడు. వారిలో చాలామంది దేవుని ప్రాంతానికి వచ్చారు. దేవుని మందిర ప్రాకార నిర్మాణాల్లో తమ పాత్రను వారు నెరవేర్చారు. ఆ సందర్భంలో చెరలో ఉన్నప్పుడు దుఃఖం ఉంది, వేదన ఉంది. కానీ ఎప్పుడైతే తిరిగి వచ్చామో మన నోటి నిండా నవ్వు ఉండేనాం. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం అనేది ఒక చెర.
ఆ చెరలో నువ్వు ఉన్నంతకాలం ఆనందించలేవు. ఏదో పైకి నవ్వుతున్నట్టుగా నలుగురిలో ఉన్నప్పుడు ఎగబడి నవ్వుతున్నట్టుగా కనబడొచ్చేమో కానీ ఆ తర్వాత ఒంటరితనంలో నీకున్న ఆ దుఃఖం నీకు తెలుసు, ఆ వేదన నీకు తెలుసు. ఏదో తెలియని ఒక అసహ్యం జీవితం మీద, ఏదో తెలియని ఒక యావగింపు, ఇదే నా బ్రతుకు, దీనికోసమే నేను బ్రతుకుతున్నాననే ఒక నిరుత్సాహం నీ జీవితంలోకి రావడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు పాపం అనే చెరలో ఉండిపోయావు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది నీ మతం మార్చాలనో, లేదా నీ కులాన్ని మార్చాలనో, లేదా ఒక జాతిని మాత్రమే ఉద్ధరించాలని యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. ఆయన లోకంలోనికి అడుగుపెట్టింది నిన్ను నన్ను రక్షించి పాపం అనే చెర నుండి విడుదల చేసి విశ్వాసంలో మనందరం స్థిరపడినట్లుగా సహాయపడడానికే. చెర నుండి విడుదల పొందావా? పాప బంధకాల నుంచి బయటకు వచ్చావా? అది ఏ రకమైన పాపమైనా ఎప్పుడైతే నువ్వు విడుదల పొందుతావో అప్పుడు నీ నోటిలో నవ్వు ఉంది, నిజమైన నవ్వు, అర్థవంతమైన నవ్వు, ఏ మీనింగ్ఫుల్ లాఫ్ నీ జీవితంలోకి రావాలి అంటే ప్రభు నీ హృదయంలో చేర్చుకోవాలి. ఒకవేళ ఎంతవరకు చెర అనుభవంలో ఉంటే దుఃఖం వేదన నీ మీద ఏలుబడి చేసిందేమో, కానీ ఈరోజు రా ప్రభు దగ్గరికి, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు. ఆయన నీ నోటి నిండా నవ్విస్తాడు. ఆయన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. ప్రేమగల తండ్రి, మా నోటి నిండా నవ్వును అనుగ్రహించి గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించే దేవానికి స్తోత్రాలు. అన్యజనులు చెప్పుకుంటున్నారు వీరి దేవుడు వీరి జీవితంలో గొప్ప కార్యాలు చేశారని. అలాంటి శ్రేష్టమైన అనుభవంలోని మమ్మల్ని నిలబెట్టి మా జీవితాలను ఆశీర్వాద పదంలో నడిపించమని కోరుకుంటూ అనేక మందికి ప్రభు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేము మార్చబడినట్లుగా నీ కృపను కృమ్మరించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ గనుడును రక్షకుడైన యేసు ప్రభు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.